హలో, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈ వీడియోలో స్టైల్స్ కింద కలర్స్ని ఎలా కన్వర్ట్ చేయాలి, అసలు స్టైల్స్ అంటే ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి, ఫిగ్మాలో ఎలా స్టైల్స్ కింద కన్వర్ట్ చేయాలి, స్టైల్స్ కింద కన్వర్ట్ చేస్తే మనకి ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ ప్లగ్ఇన్స్ కూడా చెప్తాను, ఇంకా ఫాస్ట్ గా స్టైల్స్ కింద కన్వర్ట్ చేయడానికి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కలర్స్ ని స్టైల్స్ కింద కన్వర్ట్ చేసే ముందు మీరు వర్క్ చేయబోయే ప్రాజెక్ట్ కి ఎలాంటి కలర్స్ తీసుకోవాలి, ఎందుకు అలాంటి కలర్స్ తీసుకోవాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు క్లారిటీ లేకపోతే కలర్స్ మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో కలర్స్ లో హెక్స్ కోడ్ అంటే ఏంటి, ఆర్జీబీ అంటే ఏంటి, హెచ్ఎస్ఎల్ అంటే ఏంటి, ఎలాంటి కలర్స్ తీసుకోవాలి, యూఐ/యూఎక్స్ డిజైనింగ్ లో కావాల్సిన కలర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఇవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో చూసి ఈ వీడియో కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఫిగ్మా రిలేటెడ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వీడియోస్ కూడా చేశా. సో ఫిగ్మా ప్లేలిస్ట్ అనేది ఇలా కనిపిస్తుంది, ఈ ప్లేలిస్ట్ ని కూడా చూసి నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ యూఎక్స్ డిజైనింగ్ కూడా నేర్చుకోవాలనుకుంటే యూఎక్స్ డిజైనింగ్ మీద కూడా ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను, ఆ వీడియోస్ అన్ని కూడా చూడండి. ఓకే దెన్ లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం డిజైన్ చేస్తున్న ఫిగ్మా ఫైల్లో ఏదైనా కలర్స్ ని చేంజ్ చేయాల్సి వచ్చినా, లేదంటే కొత్త కలర్స్ ని యాడ్ చేయాల్సి వచ్చినా ఏం చేస్తాం, ఏదర్ కలర్ కోడ్ ని కాపీ చేసి పేస్ట్ చేస్తాం, ఆ ఎలిమెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత కలర్ కోడ్ ని కాపీ చేసి పేస్ట్ చేస్తాం, లేదు అని అంటే కలర్ ని మనకి ఏ కలర్ కావాలని మాన్యువల్ గా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇలా మాన్యువల్ గా చేసుకుంటున్నప్పుడు కలర్ కోడ్స్ అవన్నీ పేస్ట్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు కలర్ కోడ్ మిస్ అవ్వచ్చు, రాంగ్ గా టైప్ చేయొచ్చు, ఆర్ ఇలా స్కేల్లో మాన్యువల్ గా పెట్టుకుంటున్నప్పుడు ఈ రెండింటికి మ్యాచ్ అవ్వకపోవచ్చు, లేదంటే ఎగ్జాక్ట్ కలర్ని మనం మ్యాచ్ చేయలేకపోవచ్చు. ఒక కంపెనీ ఆర్ ఒక ప్రాజెక్ట్కి సేమ్ కలర్ యూజ్ చేయాలని అంటే వాటిని సేమ్ కలర్ అనే కాదు, ఫాంట్స్ అయినా సరే, ఏదన్నా ఏ ఎలిమెంట్ అన్నా సరే స్టైల్స్ కింద కన్వర్ట్ చేస్తారు. ఈ వీడియోలో కలర్స్ని స్టైల్స్ కింద కన్వర్ట్ చేసుకొని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే రెక్టాంగిల్స్ తీసుకొని 3 కలర్స్ పెట్టా, రైట్, రెడ్, గ్రీన్, బ్లూ. ఈ 3 కలర్స్ ని నేను ఏం చేస్తానంటే స్టైల్స్ కింద కన్వర్ట్ చేస్తాను. ఫస్ట్ రెడ్ కలర్ ని స్టైల్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. అలా కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ డిజైన్ ప్యానెల్ రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ దగ్గర ఫిల్ ప్రాపర్టీస్ దగ్గర ఇక్కడ 4 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇలా కనిపిస్తుంది కదా, ఇక్కడ ప్లస్ అన్న దాని మీద క్లిక్ చేయాలి. అంటే ఇక్కడ న్యూ వేరియబుల్ అని ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఈ రెడ్ కలర్ ప్రాపర్టీస్ ని క్లియర్ గా మెన్షన్ చేయమని ఈ పాపప్ లా కనిపిస్తుంది అనమాట. నేమ్ ఏమి ఇస్తావు, డిస్క్రిప్షన్ ఏమి ఇస్తావు, ఇవన్నీ క్లియర్ గా ఇచ్చుకోవచ్చు. ప్రెసెంట్ మనం నేమ్ తో వెళ్దాం. ఇది రెడ్ కాబట్టి నేను రెడ్ అని టైప్ చేసి ఇక్కడ క్రియేట్ స్టైల్ అన్న బటన్ ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేశాను. ప్రీవియస్ గా మనం కలర్స్ చేంజ్ చేసాం కదా ఈ 2 బటన్స్ కి, అదే స్క్రీన్స్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చేంజ్ చేయాలంటే నేను ఆల్రెడీ కన్వర్ట్ చేశాను కదా కలర్ని. సో ఎలా చేయొచ్చు, ఈజీగా మళ్ళీ సేమ్ ఆ 4 డాట్స్ మీద క్లిక్ చేస్తాను. సో స్టైల్ని నేను సేవ్ చేశాను కాబట్టి, అంటే క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ రెడ్ కలర్ కనిపించింది. సో రెడ్ కలర్ని ఎంటైర్ డిజైన్లో ఎక్కడైనా సరే వాడాలి అని అంటే స్టైల్ క్రియేట్ అయిపోయింది కాబట్టి మనకు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఈ బటన్స్ అనే కాదు, స్క్రీన్లో లేదనంటే ఆ డిజైన్ ఫైల్లో ఎక్కడైనా సరే రెడ్ కలర్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇలానే గ్రీన్ కలర్ని అండ్ బ్లూ కలర్ని కూడా స్టైల్స్ కింద కన్వర్ట్ చేద్దాం. సో ఇక్కడ ఫిల్ దగ్గర ఉన్న 4 డాట్స్ మీద మెనూ మీద క్లిక్ చేశాను అండ్ ప్లస్ ఐకాన్, నౌ స్టైల్స్ డీటెయిల్స్ ఇస్తున్నాను. సో ఇది గ్రీన్ కాబట్టి గ్రీన్ అండ్ క్రియేట్ స్టైల్. ఓకే, సో క్రియేట్ స్టైల్ క్లిక్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది కదా లైబ్రరీ ప్యానెల్లో రెడ్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది, గ్రీన్ ఇప్పుడు క్రియేట్ చేసాం. స్టైల్స్ కింద కన్వర్ట్ చేసాం కదా, ఇది వర్క్ అవుతుందా లేదా అన్న చిన్న టెస్ట్ చేద్దాం. సేమ్ అలానే 3 రెక్టాంగిల్స్ తీసుకుంటున్నా. తీసుకొని సెలెక్ట్ చేసా, ఫస్ట్ రెడ్ కలర్ ఇస్తున్నాను, ఆల్రెడీ స్టైల్స్ కింద కన్వర్ట్ చేసిన దాన్నే యూజ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ గ్రీన్ అండ్ నౌ బ్లూ. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటనంటే మనం కన్వర్ట్ చేసిన వాటి కలర్ ప్రాపర్టీస్ కనిపించవు. కలర్ స్టైల్ కలర్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది చూసావా, ఇలా కనిపిస్తుంది.
సో ఇలా కాదు, నేను సడన్గా చేంజ్ చేసుకోవాలి, రెడ్ కాదు నాకు వేరే రెడ్ కావాలి, లేదనంటే వేరే కలర్ యూజ్ చేయాలని అంటే అప్పుడు మనం కన్ఫామ్గా దాన్ని డిటాచ్ చేయాలి. అలా చేయాలి అని అంటే రెడ్ కలర్ పక్కన ఇక్కడ డిటాచ్ చేసే ఐకాన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. సో అది క్లిక్ చేయగానే అప్పుడు కలర్ ప్రాపర్టీస్ వచ్చాయి చూసారా. ఈ మైనస్ మీద క్లిక్ చేస్తే ఆల్మోస్ట్ కలర్ మనం ఫిల్ని రిమూవ్ చేసినట్టే కదా. సో అందుకనే రిమూవ్ అయిపోయింది ఇది. Ctrl Z చేసా, మళ్ళీ రెడ్ కలర్ బ్యాక్ వచ్చింది, డిటాచ్ చేశాను. అండ్ ఇప్పుడు ఏమైనా కలర్స్ చేంజ్ చేయాలనుకుంటే కలర్స్ చేంజ్ చేయొచ్చు. మళ్ళీ నాకు అదే సేమ్ కలర్ రెడ్ కలర్ కావాలి అనుకుంటే స్టైల్స్ ఓపెన్ చేసి రెడ్ కలర్ని అప్లై చేయొచ్చు. కలర్ని స్టైల్ కింద ఎలా యూజ్ చేయాలో అన్నది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. బట్ యాక్చువల్గా ఇప్పటి నుంచి మెయిన్గా కలర్స్ని ఎలా స్టైల్ చేయాలి అండ్ దానికి నేమింగ్ ఎలా ఇచ్చుకోవాలన్నది చెప్తాను. కొంచెం జాగ్రత్తగా విను, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అందుకని జాగ్రత్తగా విను. ఓకే, నార్మల్గా ఫిగ్మాలో మనం డిజైన్ చేసే ముందు కలర్స్ అవన్నీ తీసుకుంటాం కదా. ఇది ఆల్రెడీ ప్రీవియస్ కలర్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తుంటే మన దగ్గర ఉండాల్సిన కలర్స్ ఈ 3 types ఆఫ్ డిఫరెంట్ కలర్స్ అనమాట. బ్రాండ్ కలర్స్ ఉండాలి, న్యూట్రల్ కలర్స్ ఉండాలి, అండ్ సెమాంటిక్ కలర్స్ కూడా ఉండాలి. బ్రాండ్ కలర్లో ఎప్పుడు ప్రైమరీ కలర్ అండ్ సెకండరీ కలర్ని ఇంక్లూడ్ చేస్తారు. ఈ ప్రైమరీ కలర్, సెకండరీ కలర్ మీరు వర్క్ చేస్తున్న కంపెనీకి ఆల్రెడీ ఉంటాయి. కలర్స్ని తీసుకొని వాటిని యూజ్ చేయాలి. నీకు అర్థం కావడం గురించి నేనేం చేస్తున్నానంటే డమ్మీగా సమ్ డిఫరెంట్ కలర్స్ తీసుకొని దాన్ని ఎలా స్టైల్స్ కింద కన్వర్ట్ చేయాలా అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. బ్రాండ్ కలర్లో ప్రైమరీ కలర్ ఉంటే దాన్ని కన్ఫర్మ్గా కలర్ ప్యాలెట్ తీసుకుంటాం అనమాట. అంటే టింట్స్ కానీ, టోన్స్ కానీ, షేడ్స్ కానీ యాడ్ చేస్తాం. వైట్ కలర్ కానీ, గ్రే కలర్ కానీ, బ్లాక్ కలర్ కానీ యాడ్ చేసుకుంటూ దానికి ఒక కలర్ ప్యాలెట్ ఇలా చేసుకుంటాం. సో నేను జస్ట్ 4 కలర్స్ తీసాను. నార్మల్గా ఇవి 10 నుంచి 12 వరకు అలాగ మనకు కావాల్సిన షేడ్స్ వరకు తీసుకుంటూ వెళ్తారు. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి 4 కలర్స్ తీసాను. ఓకే, రెడ్లో. అండ్ సెకండరీ కలర్కి గ్రీన్ కలర్ తీసుకున్నాను. సేమ్ 4 కలర్స్, బట్ ఆ గ్రీన్ కలర్ డిఫరెంట్ కలర్స్ని తీసుకుని ఇక్కడ పెడుతున్నాను. ఓకే, నెక్స్ట్ న్యూట్రల్ కలర్స్. న్యూట్రల్ కలర్స్లో వైట్, బ్లాక్, గ్రేస్ని యూజ్ చేయాలి. వెబ్సైట్లో మనం కన్ఫామ్గా యూజ్ చేసే ఈ కలర్స్ని మనం న్యూట్రల్ కలర్స్ అంటాం. ఎందుకంటే టెక్స్ట్కి కొన్నిసార్లు బ్లాక్ ఇస్తాం, గ్రే ఇస్తాం, డ్రాప్ షాడోస్కి అండ్ డివైడర్స్కి, ఇలాంటి వాటికి మనకి కావాల్సిన మెయిన్ 3 కలర్స్ ఏంటంటే ఈ న్యూట్రల్ 3 కలర్స్ అనమాట. ప్రజెంట్ ఈ కలర్స్ని స్టైల్స్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి, దానికి నేమింగ్ ఎలా ఇవ్వాలన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. ఇక్కడ బ్రాండ్ ఫస్ట్ ఉన్నది కాబట్టి దీనికి నేమింగ్ నేను ఎలా ఇచ్చుకుంటాను అంటే బ్రాండ్ స్లాష్ ఇక్కడ రెడ్ ఉన్నది కదా, అక్కడ కలర్ ఏదైతే ఆ కలర్ ఇక్కడ రెడ్ ఉంది కాబట్టి రెడ్ స్లాష్ దానికి ఇప్పుడు రెడ్లోనే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి రెడ్ 1, రెడ్ 2, రెడ్ 3, రెడ్ 4, ఆర్ కొంతమంది ఇంకా ఎలా చేస్తారు అంటే రెడ్ 100, 200, రెడ్ 300, 400 అలా ఉండే కొద్ది అలా డిఫరెంట్ నెంబరింగ్స్ ఇచ్చుకుంటూ చేస్తారనమాట. నీకు అర్థం కావడం గురించి 1 నుంచి తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు రెడ్ సెలెక్ట్ చేశాను. స్టైల్ క్రియేట్ చేసే ప్రాసెస్ అయితే సేమ్. ఫిల్ దగ్గర ఉన్న 4 dots క్లిక్ చేస్తాను అండ్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ నేమింగ్ దగ్గర మాత్రం ఇక్కడ ప్రైమరీ, సెకండరీ, బ్రాండ్, న్యూట్రల్ అన్న వచ్చింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా నేమింగ్ ఇచ్చుకోవాలి. స్పెల్లింగ్ మిస్టేక్ కూడా రాకూడదు. ఒక నేమింగ్ సేమ్ అదే ఒక సెక్షన్లో ఉండాలి అని అంటే సేమ్ స్పెల్లింగ్ యూజ్ చేయాలి. సో బ్రాండ్ రెడ్ 1 అని చెప్పాను కదా, ఫస్ట్ 1 కాబట్టి 1 అని ఇచ్చాను అండ్ సేవ్ చేశాను. ఓకే, సేమ్ నెక్స్ట్ రెడ్ కలర్ సెలెక్ట్ చేశాను అండ్ బ్రాండ్ 1 కాదు ఇది 2, క్రియేట్ స్టైల్ అండ్ నెక్స్ట్ బ్రాండ్ 3 అండ్ క్రియేట్ స్టైల్ అండ్ 4th one 4. ఓకే, ఇక్కడ మీరు రైట్ సైడ్ చూడండి. అంటే ప్యానెల్లో క్యాన్వాలో ఏది సెలెక్ట్ చేయకపోతే డిజైన్ ప్యానెల్లో లోకల్ స్టైల్స్లో కలర్ స్టైల్స్ అనే కాదు, స్టైల్స్ ఏమైనా సరే కన్వర్ట్ చేస్తే అవి కనిపిస్తాయి. ప్రజెంట్ నేను కలర్స్ని మాత్రమే స్టైల్స్ కింద కన్వర్ట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, ఆల్రెడీ ప్రీవియస్గా చేసాం కదా రెడ్, గ్రీన్, బ్లూ అండ్ కింద కనిపిస్తుంది కదా బ్రాండ్ స్లాష్ రెడ్ స్లాష్ 1 2 3 4. అంటే బ్రాండ్ అన్నది ఒక సెక్షన్ కింద తీసుకొని
అండ్ దాని సబ్ సెక్షన్ కింద రెడ్ తీసుకున్నది. ఓకే, మళ్ళీ స్లాష్ ఇచ్చాం కాబట్టి 1 2 3 4 అన్నది సేమ్ రెడ్ అండర్లోకి వచ్చింది. సెకండరీ కలర్ అనుకుంటున్న గ్రీన్ కలర్ కూడా అలాగే చేయాలి. బట్ ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది, రెడ్ అన్న ప్లేస్లోకి గ్రీన్ వస్తుంది అంతే. నెంబర్స్ ఇచ్చుకోవడం కూడా సేమ్ థింగ్. ఇప్పుడు మళ్ళీ లోకల్ స్టైల్స్ అబ్జర్వ్ చేయండి. బ్రాండ్ స్లాష్ ఇక్కడ రెడ్ ఇచ్చాము అండ్ గ్రీన్ కింద చేంజ్ చేసాం కాబట్టి రెడ్ కలర్స్ వచ్చాయి, గ్రీన్ కలర్స్ కూడా వచ్చాయి. అండ్ న్యూట్రల్కి ఏం చేస్తాము, బ్రాండ్ అని ఇచ్చాం కదా, బ్రాండ్ అని ఇవ్వకూడదు. ఇక్కడ న్యూట్రల్ కలర్స్ కాబట్టి న్యూట్రల్ స్లాష్ కలర్ అండ్ నెంబర్ ఇచ్చుకుంటే నెంబర్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ నేను అదే చేస్తాను. న్యూట్రల్ స్లాష్ బ్లాక్ 1 అండ్ నెక్స్ట్ వన్ వైట్ 1 గ్రే 1. లోకల్ స్టైల్స్లో చూడండి, బ్రాండ్కి ఒక సెక్షన్ ఉన్నది అండ్ న్యూట్రల్కి మనం నేమ్ సేవ్ చేసాం కదా, న్యూట్రల్లో బ్లాక్ వైట్ గ్రే ఉన్నది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ప్రీవియస్ స్క్రీన్కి వెళ్దాం. సో మనం ఏవైతే స్టైల్స్ని క్రియేట్ చేసామో అవన్నీ కనిపిస్తున్నాయి. మనం ఈజీగా చేంజ్ చేసేసుకోవచ్చు. ఏ ఎలిమెంట్ అయినా సరే ఆ కలర్స్తో చేంజ్ చేయొచ్చు, లైక్ దిస్. ఇవన్నీ చూసినంత మాత్రానే రాదు, ప్రాక్టీస్ చేయండి. చేస్తున్నప్పుడు డౌట్స్ వస్తాయి, ఏమైనా డౌట్స్ వస్తే మీరు కామెంట్ చేయండి. ఇది నార్మల్గా కలర్స్ని స్టైల్స్ కింద కన్వర్ట్ చేసే ప్రాసెస్ అనమాట. సేమ్ ఇదే కనెక్టివ్ యాప్ కూడా అన్ని కలర్స్ అరేంజ్ చేసి రెడీగా అయితే పెట్టా. సో వాటిని స్టైల్స్ కింద కన్వర్ట్ చేయాలి అని అంటే ఏ ప్లగ్ఇన్స్ యూజ్ చేయాలి, ఎంత ఈజీగా చేయొచ్చు. ఇలా నేను ఇప్పుడు ప్రతిదాన్ని ఇండివిజువల్గా నేను సెలెక్ట్ చేసుకుంటూ నేమింగ్ ఇచ్చుకుంటూ చేశాను కదా, అలా కాకుండా ఈజీగా ఎలా చేయాలన్నది చెప్తాను. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, సో జాగ్రత్తగా విను. కనెక్టివ్ యాప్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా. యూఎక్స్ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను కదా, ఆ యూఎక్స్ ప్లేలిస్ట్లో ఏంటనంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు యూఎక్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, యూఎక్స్లో ఏమేమి చేయాలి, యూఐలో ఏమేమి చేయాలి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు తీసుకున్న ప్రాజెక్టే కనెక్టివ్. ఆ కనెక్టివ్ అంటే ఏంటనంటే ఇన్స్టాగ్రామ్ అండ్ లింక్డ్ఇన్ యాప్ కింద డిజైన్ చేస్తే దాని మీద ఎలా వర్క్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ని యూఎక్స్ ప్లేలిస్ట్లోని పెడుతున్నా. సో అది చూడాలనుకునే వాళ్ళు చూడండి. దానికి రిలేటెడ్ కలర్స్ని ఇప్పుడు స్టైల్స్ కింద కన్వర్ట్ చేయడం నేను చెప్తా. ఓకే, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవే కనెక్టివ్ యాప్ కలర్స్ అన్నమాట. కనెక్టివ్ యాప్కి నేను 2 ప్రైమరీ కలర్స్ తీసుకున్నాను, ఒకటి బ్లూ అండ్ ఇంకొకటి గ్రేడియంట్ కలర్. సెకండరీ కలర్ నేను ఏది తీసుకోలేదు. ఇప్పుడు ఈ బ్లూ కలర్ని గ్రేడియంట్ కలర్ని స్టైల్స్ కింద కన్వర్ట్ చేయాలి. సో దీనికి నేమింగ్ నేను ఎలా ఇచ్చుకుంటున్నాను అని అంటే బ్రాండ్ స్లాష్ ప్రైమరీ స్లాష్ బ్లూ కలర్. అండ్ సేమ్ థింగ్ విత్ నెక్స్ట్ గ్రేడియంట్ కూడా, బ్రాండ్ స్లాష్ ప్రైమరీ స్లాష్ గ్రేడియంట్. ఓకే, అప్పుడు ఈ 2 సేవ్ అవుతాయి. ఇప్పుడు నేను ప్రైమరీ అని ఎందుకు మెన్షన్ చేశాను అంటే ఇఫ్ ఇన్ కేస్ ఐ హ్యావ్ టు యూజ్ ఎనీ సెకండరీ కలర్, నేమింగ్ అది క్లియర్గా ఆర్గనైజ్ చేసుకున్నట్టు ఉంటుందన్నమాట. ప్రజెంట్ అయితే సెకండరీ కలర్ లేదు, బట్ ప్రజెంట్ ఉన్న ప్రైమరీ కలర్ క్లియర్గా మెన్షన్ చేద్దామని బ్రాండ్ స్లాష్ ప్రైమరీ అనేది మెన్షన్ చేశాను. ఓకే, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటనంటే పైన ఆల్రెడీ గ్రీన్ రెడ్ కలర్ని ఎలాగా కన్వర్ట్ చేయాలని చెప్పాను కదా, సో వాటిని ఇప్పుడు డిలీట్ అయితే చేసేస్తాను. ఎందుకంటే ఈ బ్రాండ్ ప్రైమరీ ఆ బ్రాండ్ ప్రైమరీ 2 క్లాష్ అవుతాయి. సో అందుకని నేను వాటిని రిమూవ్ చేసేస్తాను, డిలీట్ చేస్తాను.
సో వాటిని డిలీట్ చేయాలంటే ఎలా అంటే, లోకల్ స్టైల్స్ రావాలి అని అంటే క్యాన్వాస్లో ఏది సెలెక్ట్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా లోకల్ స్టైల్స్ కనిపిస్తాయి. ఓకే, ఇలా కనిపించినప్పుడు ఇక్కడ ఈ ప్రైమరీ మనకు కావాలి, బ్రాండ్ రెడ్ అండ్ గ్రీన్. సో వాటిని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో ఏ కలర్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నామో దాని దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ చేసిన తర్వాత మనకి డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది. సేమ్ నెక్స్ట్ రెడ్ కలర్ని కూడా అలాగే నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. సో రెడ్ కలర్ని డిలీట్ చేసా. అండ్ పైన ఉన్న ఈ రెడ్ గ్రీన్ కూడా అవసరం లేదు కాబట్టి మూడింటిని ఒకేసారి సెలెక్ట్ చేసి డిలీట్ చేసా. ఓకే, కనెక్టివ్ యాప్ కావాల్సిన ప్రైమరీ కలర్స్ని అయితే స్టైల్ కింద కన్వర్ట్ చేసాం. ఇప్పుడు న్యూట్రల్ కలర్స్ని, వైట్ బ్లాక్ కామనే కదా, బట్ నేమింగ్ అయితే ప్రాపర్గా ఇద్దాం. న్యూట్రల్ స్లాష్ వైట్ 1. ఓకే, సేమ్ న్యూట్రల్ స్లాష్ బ్లాక్ 1. వైట్ ప్లేస్లో బ్లాక్ వస్తుంది. బట్ గ్రే కలర్లో నాకు డిఫరెంట్ షేడ్స్ అయితే కన్ఫర్మ్గా కావాలి. డ్రాప్ షాడోస్లో ఒక ప్లేస్లో ఒకలాగా, అండ్ మనం కంటెంట్ టైప్ చేస్తున్నప్పుడు కూడా ఒక్కొక్క ప్లేస్లో లైట్ చేసే టెక్స్ట్ ఉంటుంది అండ్ డార్క్ చేసే టెక్స్ట్ ఉంటుంది. లేదంటే ఏదన్నా ఎలిమెంట్స్కి అప్లై చేయాలన్నా గ్రే కలర్లో కన్ఫామ్గా మనకి ప్యాలెట్ ఉండాలన్నమాట. సో ఈ ప్యాలెట్ నేను రెడీ చేసి పెట్టా. సో ఈ ప్యాలెట్ని స్టైల్స్ కింద కన్వర్ట్ చేయాలంటే ప్రతి దాన్ని స్టైల్స్కి అంటే ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకుంటూ దాన్ని స్టైల్స్ కింద కన్వర్ట్ చేయాలి అని అంటే చాలా పెద్ద పని. ఎందుకంటే మన దగ్గర ఇంకా సెమాంటిక్ కలర్స్ నియర్లీ 40 కలర్స్ ఉంటాయి. వాటన్నిటిని సింగిల్గా చేసుకోవడం చాలా పెద్ద పని, రైట్? అందుకని ఈజీగా చేసే వేస్ ఏంటో చెప్తా. గ్రే కలర్ ప్యాలెట్ అయితే రెడీగా ఉంది, బట్ సో ఇవన్నీ ఆర్డర్లో లేవు. ఇలా ఆర్డర్లోకి సార్ట్ చేయాలి అని అంటే మనం ఒక ప్లగ్ఇన్ అయితే యూజ్ చేయాలి. ప్లగ్ఇన్స్ ఓపెన్ చేసిన తర్వాత సార్టర్ అని ఒక ప్లగ్ఇన్ కనిపిస్తుంది, ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, దాన్ని రన్ చేయండి. రన్ చేసిన తర్వాత పొజిషన్ సెలెక్ట్ చేయాలి. సో పొజిషన్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే పొజిషన్ వైజ్ ఉన్నాయో అవన్నీ ఆర్డర్ లాగా అరేంజ్ చేసేస్తుంది అనమాట, సార్ట్ చేసేస్తుంది. సో చూసారు కదా, ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్గా 1 by 1 సార్ట్ అయిపోయి ఉన్నాయి. సో నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే ప్రతి కలర్కి నేమింగ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇండివిజువల్గా ప్రతి కలర్కి నేమింగ్ ఇచ్చుకొని స్టైల్స్ కింద కన్వర్ట్ చేయాలంటే చాలా పెద్ద పని కదా. సో దీనికి ఒక షార్ట్ కట్ వే ఏంటి అని అంటే మనం రీనేమింగ్ ఫిగ్మాలో ఈజీగా ఇచ్చుకోవచ్చు. సెలెక్ట్ అయిన వాటికి రీనేమ్ చేయాలి అని అంటే ఎలా తెలుసుకోవాలి? 2 వేస్లో ఉంది. ఒకటి షార్ట్ కట్ కీ ఉన్నది, ఇంకొకటి ఏంటనంటే Ctrl// క్లిక్ చేశారనంటే ఇలా సర్చ్ బార్ కనిపిస్తుంది, ఇలా పాపప్. సో దీని మీద మీరు టైప్ చేయవచ్చు రీనేమ్ అనేది. సో ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా రీనేమ్ సెలెక్షన్ పాపప్ వస్తుంది. లేదంటే ఇక్కడ చూసారు కదా, Ctrl+R క్లిక్ చేసినా సరే రీనేమ్ సెక్షన్ కనిపించేస్తుంది ఇలా. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అని అంటే రీనేమ్ టు సెక్షన్లో మాత్రమే చేంజ్ చేయాలి. పైన మ్యాచ్అప్ ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేదు. ఇప్పుడు ఏం రీనేమ్ చేయాలి? ఇది న్యూట్రల్ కలర్స్ కదా, గ్రే. సో సేమ్ థింగ్ మనం చేస్తాం, న్యూట్రల్/గ్రే/ బట్ మనం 1, 2, 3 ఇచ్చుకోవాలనుకుంటున్నాం కదా. ఇక్కడ కింద 3 డిఫరెంట్ బాక్సెస్ ఉన్నాయి. కరెంట్ నేమ్, నెంబర్ అప్ అండ్ నెంబర్ డౌన్ అని ఉంది కదా ఆరో మార్క్స్తో. నెంబర్ అప్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కనే ఇక్కడ కనిపిస్తుంది కదా, అప్ సెలెక్ట్ చేయగానే $NN అని వచ్చింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఆర్డర్ వైజ్ 1, 2, 3, 4, 5 అని అక్కడ మనం సెలెక్ట్ చేసిన వాటన్నిటికీ ఆర్డర్ వైజ్ ఇక్కడ కనిపిస్తుంది. అప్వర్డ్ ఉన్న యారోని కాకుండా ఇక్కడ డౌన్వర్డ్ నెంబర్ డౌన్ యారో ఉంది కదా. సో ఇది సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే రివర్స్ అవుతుంది అనమాట. ఎన్ని ఉంటే వాటన్నిటిని హయ్యర్ నెంబర్ నుంచి లోవర్ నెంబర్ వరకు రీనేమ్ చేస్తుంది. ఓకే, ప్రజెంట్ మనకి 1, 2, 3 ఇస్ మోర్ దెన్ ఎనఫ్. 1, 2, 3 మనకి సరిపోతుంది. సో అందుకని నెంబర్ అండ్ అప్ యారో క్లిక్ చేస్తున్నాను. చూసారు కదా, లెఫ్ట్ సైడ్ లేయర్స్ ప్యానల్లో 10 సెలెక్ట్ చేసాం కాబట్టి 10 కలర్స్కి రీనేమింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టైల్స్ కింద కన్వర్ట్ చేయాలంటే సేమ్ అదే ప్రాసెస్ అంటే నో, దీనికి కూడా ఒక షార్ట్ కట్ వే ఉన్నది. సో దానికి యూజ్ చేయాల్సిన ప్లగ్ఇన్ ఒకటి ఉన్నది. సో ఆ ప్లగ్ఇన్ ఏంటి అని అంటే ఫస్ట్ మొత్తం కలర్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత ప్లగ్ఇన్స్కి వెళ్ళి స్టైలర్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ వన్ ఉంది కదా ఎస్ అని, సో ఈ ఐకాన్తో ఉన్న దాన్ని రన్ చేయండి. ఓకే, రన్ చేసి జనరేట్ స్టైల్ అని ఉంది కదా, డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేసినా నో ప్రాబ్లం. సో అది క్లిక్ చేసిన వెంటనే క్రియేటెడ్ 10, అప్డేటెడ్ 0, రీనేమ్డ్ 0, నో చేంజెస్.
సో అక్కడ ఏమైతే మనం క్రియేట్ చేయమన్నామో అవన్నీ క్రియేట్ అయిపోయినాయి. క్రియేట్ అయినాయా లేదా అనేది ఎలా చెక్ చేయొచ్చు? లోకల్ స్టైల్స్లో చెక్ చేయొచ్చు. లేదు అని అంటే ఫిల్ పక్కన ఉండే 4 డాట్స్ మీద క్లిక్ చేసినా సరే మనకి క్రియేట్ అయిపోయిన స్టైల్స్ కనిపిస్తాయి. ఓకే, లోకల్ స్టైల్లో చూడండి. న్యూట్రల్లో వైట్ క్రియేట్ చేసాం, బ్లాక్ క్రియేట్ చేసాం, గ్రే మనకి ప్లగ్ఇన్ క్రియేట్ చేసింది. ఓకే, ప్లగ్ఇన్ క్రియేట్ చేయాలి అన్న వీ హ్యావ్ టు గివ్ ప్రాపర్ నేమింగ్ టు దాట్ పర్టికులర్ కలర్. న్యూట్రల్ తర్వాత వైట్ అని ఇచ్చినా లేకపోతే వైట్ న్యూట్రల్ అని ఇచ్చినా మనకి యాక్యురేట్గా న్యూట్రల్ కింద రావాల్సినవి రావు, డిఫరెంట్గా సపరేట్ సెక్షన్ అయిపోతాయి అనమాట లోకల్ స్టైల్స్లో. సెమాంటిక్ కలర్స్ కూడా నేను అదే చేయాలి. అలా చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏం చేయాలి? సార్ట్ చేయాలి. సార్ట్ చేయడానికి మన దగ్గర సార్టర్ ఉన్నది. సార్ట్ చేసేసిన తర్వాత రీనేమింగ్ ఇవ్వాలి. రీనేమింగ్ ఎప్పుడు ఫస్ట్ బాక్స్లో ఇవ్వకూడదు. రీప్లేస్ విత్ అని కనిపిస్తుంది కదా, సెకండ్ దాంట్లోనే ఇవ్వాలి. సో అవన్నీ సెలెక్ట్ చేసి, ఇవి సెమాంటిక్ కాబట్టి సెమాంటిక్ గ్రీన్ అండ్ నెంబర్ అప్ యారో. ఓకే, అప్పుడే నేను స్టైల్స్ కింద కన్వర్ట్ చేయట్లే. రిమైనింగ్ కలర్స్ కూడా సార్ట్ అండ్ రీనేమింగ్ చేసిన తర్వాత ఒకేసారి అన్నిటిని కలిపి కూడా మనం స్టైల్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు యూజింగ్ విత్ స్టైలర్. ఓకే, అన్నింటికి నేను రీనేమింగ్ అయితే ఇచ్చేసా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ప్రతి దాన్ని సెలెక్ట్ చేసి సర్చ్ బార్ వచ్చేటట్టు అంటే Ctrl// క్లిక్ చేసి స్టైలర్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే ఇక్కడ స్టైలర్ రిలేటెడ్ అంటే స్టైలర్ ఏమేమి చేయగలుగుతుందో అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చెప్తా. ప్రజెంట్ ఇప్పుడు మనం స్టైల్స్ని జనరేట్ చేయాలి అంటే క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా, స్టైలర్ జనరేట్ స్టైల్స్. దాని మీద క్లిక్ చేయగానే ఇమీడియట్గా స్టైల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ చూసారా, క్రియేటెడ్ 50 స్టైల్స్. లోకల్ స్టైల్స్కి వెళ్ళి చూద్దాం. ఓకే, సో అన్నీ క్రియేట్ అయినాయి కదా. సెమాంటిక్ బ్లూ కలర్ ఉంది, ఆరెంజ్ ఉంది, ఎల్లో ఉంది, రెడ్ ఉన్నాయి. మీరు మీ పర్సనల్ ప్రాజెక్ట్లో ఎప్పుడైనా సరే కలర్స్ని కానీ టెక్స్ట్ని కానీ యూజ్ చేయాలి అంటే బెటర్ ఫస్ట్ స్టైల్స్ కింద కన్వర్ట్ చేసుకోండి. స్టైల్స్ కింద కన్వర్ట్ చేసుకునే పద్ధతి ఇప్పుడు నేను చెప్పిన ఈ వీడియోలోది ఫాలో అయిపోతే మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్ అలవాటు అయ్యింది అని అంటే మీరు 20 minutesలో చేయాల్సిన వర్క్ని 10 minutesలో చేసేయగలుగుతారు స్టైల్స్ కింద కన్వర్ట్ చేసుకుంటే. ఆటో లేఅవుట్స్ ఎంత టైం సేవ్ చేస్తుందో స్టైల్స్ కూడా సిమిలర్ అలానే చాలా హెల్ప్ అవుతాయి. నేమింగ్ సరిగ్గా ఇవ్వకపోతే ప్రాబ్లం ఏంటి అన్నది మీకు అర్థం కాకపోవచ్చు. ఒకటి ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను చూడు. 2 రెక్టాంగిల్స్ తీసుకున్నా, సేమ్ దీనికి పర్పుల్ కలర్స్ తీసుకున్నా. ఒకటి నార్మల్ పర్పుల్, ఇంకొకటి ఏమో డార్క్ పర్పుల్ తీసుకున్నా. ఓకే, సో దీనికి ఫస్ట్ దానికి నేను నేమింగ్ ఏమి ఇచ్చానంటే purple/1. ఇది కూడా purple/2. సో ఇవన్నీ నార్మల్గా ఎలా రావాలి, 1 or 2 అని పర్పుల్లో రావాలి కదా. అంటే పర్పుల్ సబ్ సెక్షన్ కింద 1 or 2 అని రావాలి, కరెక్ట్. బట్ యాక్చువల్గా ఎలా వచ్చింది, సపరేట్గా వచ్చాయి. purple1 అండ్ purple2 అని సపరేట్గా వచ్చాయి. ఎందుకు అని అంటే ఫస్ట్ వన్లో P క్యాపిటల్ ఇచ్చాను, సెకండ్ వన్లో P స్మాల్ లెటర్ ఇచ్చాను.
సో అందుకని రెండు డిఫరెంట్గా వచ్చాయి. ఇది చిన్నది కాబట్టి ఫైన్, బట్ ఎక్కువ కలర్స్ ఉండే వాటికి మనం నేమింగ్ ఇచ్చుకునేటప్పుడు మనం జాగ్రత్త ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని చేంజ్ చేసి ఒకే దాంట్లోకి రావాలని అంటే ఏం చేయాలి, దాన్ని రైట్ క్లిక్ చేసిన తర్వాత రీనేమ్ ఫోల్డర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత స్మాల్ పీని నేను జస్ట్ క్యాపిటల్ పీ కింద చేంజ్ చేస్తున్నాను, ఎందుకంటే అదొక్కటే కదా ప్రాబ్లం. పర్పుల్ అండర్ 1 2 వచ్చాయి రైట్. సో అందుకనే నేమింగ్ అన్నది చాలా జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. కరెక్ట్గా స్పెల్లింగ్స్ ఇస్తున్నామా అండ్ స్లాషెస్ అవన్నీ కరెక్ట్గా ఇస్తున్నామా. సో స్లాష్ స్పెల్లింగ్ కరెక్ట్గా ఇచ్చుకుంటే మీకు ఇక్కడ లోకల్ స్టైల్స్లో ప్రాపర్గా ఆర్గనైజ్డ్గా ఇవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఏదన్నా మీకు కన్వీనియంట్గా రావట్లేదు అని అంటే మీరు నేమింగ్ ఇచ్చే చోట ప్రాబ్లం ఉన్నట్టు. సో నేమింగ్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కాన్షియస్గా ఉండి ఇస్తే బెటర్. డిటాచ్ చేయాలని అంటే ఫిల్ పక్కన ఇక్కడ డిటాచ్ ఐకాన్ ఫస్ట్లో చేసాం కదా, అలానే ఎక్కర్లేదు. సేమ్ స్టైలర్ని యూజ్ చేసుకొని కూడా చేయొచ్చు. స్టైలర్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ డిటాచ్ స్టైల్స్ అని ఉంది చూసారా. అంటే ఇది ఒక్కదానికే అని అంటే నార్మల్గా ఇండివిజువల్గా వెళ్ళి మనం డిటాచ్ చేయొచ్చు. బట్ ఒక 20 30 అని అంటే ప్రతిదానికి వెళ్ళి డిటాచ్ చేయడానికి మనకు టైం ఎక్కువ పడుతుంది కదా. సో అలాంటి సినారియోస్లో ఎన్ని స్టైల్స్ని డిటాచ్ చేయాలో వాటన్నిటిని సెలెక్ట్ చేసి అప్పుడు ఈ ప్లగ్గిన్ని యూజ్ చేయొచ్చు. సో ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా పర్పుల్ కలర్స్, ఆ రెండింటిని సెలెక్ట్ చేసా. ఇక్కడ 2 కాదు 20 ఉన్నాయని అనుకోండి. రెండింటిని సెలెక్ట్ చేసి ఇక్కడ డిటాచ్ అని కనిపిస్తుంది కదా, డిటాచ్ స్టైల్స్ మీద క్లిక్ చేసా. ఈజీగా డిటాచ్ చేస్తుంది. సో బెటర్ ఎక్కువ వాటిని డిటాచ్ చేయాలంటే ఈ స్టైలర్ని ఈ ప్లగ్ని యూజ్ చేయండి. అండ్ ఈ స్టైలర్లో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఈ ఫైల్లో యూజ్ చేసిన స్టైల్స్ని వేరే ఫైల్లో కూడా స్టైల్స్లా యూజ్ చేయాలి అని అంటే దాన్ని లైబ్రరీలోకి కన్వర్ట్ చేయడం ఆర్ పబ్లిష్ చేయడం ఇవన్నీ ఫ్రీగా అవ్వవు. ఫ్రీ వర్షన్ యూజ్ చేస్తాం కదా, అది దానికి అవ్వదు. అలాంటప్పుడు మళ్ళీ కలర్స్ అన్నిటినీ కాపీ చేసుకొని కలర్స్ బై మిస్టేక్గా డిలీట్ అయిపోయినా అప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలి అంటే సేమ్ ఇదే స్టైలర్ని క్లిక్ చేసిన తర్వాత స్టైలర్ అని టైప్ చేయండి, Ctrl// స్టైలర్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ స్టైల్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఓవరాల్గా ఎన్ని స్టైల్స్ని అంటే ఎన్ని కలర్ స్టైల్స్ ఉన్నాయో ఆర్ ఎన్ని ఫాంట్ స్టైల్స్ ఉన్నాయో మొత్తం స్టైల్స్ అన్నిటిని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ఇలా చూపిస్తుంది అనమాట. ప్రజెంట్ ఇది మీకు అవసరం ఉండదు, బట్ ఫ్యూచర్లో మీకు కావాల్సిన స్టైల్స్ అన్నిటినీ ఇండివిజువల్గా ఈజీగా 1 క్లిక్లో రావాలి అంటే అప్పుడు ఈ ప్లగ్ఇన్ మీకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన డిజైన్ కిట్లో వాళ్ళ స్టైల్స్ని ఎలా కన్వర్ట్ చేశారో చూద్దాం. ఇప్పుడు ఓన్లీ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది కలర్స్, రిమైనింగ్ మనం తర్వాత చేద్దాం. ఇక్కడ లోకల్ స్టైల్స్లో కనిపిస్తుంది సెకండ్ వన్ కలర్ స్టైల్స్ అని. సో కలర్ స్టైల్స్లో ఓన్లీ ఒక సెక్షన్ కనిపిస్తుంది M3 అనేది. ఈ M3 మీద క్లిక్ చేయగానే వాళ్ళు ఏ కలర్స్ని స్టైల్స్ కింద కన్వర్ట్ చేశారో వాటి నేమింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఓకే, వైట్ బ్లాక్ నార్మల్గానే సేవ్ చేశారు. దీనికి నేమింగ్ ఎలా ఇచ్చుంటారు, M3/system అబ్జర్వ్ చేద్దాం, SYS అని ఉంది కదా, M3/SYS/light/primary అండ్ ప్రైమరీ తర్వాత వేరే కలర్స్ ఏమున్నాయో అవన్నీ ఇచ్చుంటారు. అదే డార్క్ అయితే ఏమవుతుంది, M3/SYS/dark/ ఆ కలర్స్ ఏమున్నాయో వాటికి నేమింగ్ అలా ఇస్తారనమాట. కలర్ నేమింగ్ వాళ్ళు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో వాటికి ఇచ్చుకుంటారు. అర్థమైందని అనుకుంటున్నా. సో నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాపర్గా కలర్ నేమింగ్ ఇచ్చుకోవడం అండ్ స్టైల్స్ కింద కన్వర్ట్ చేయడం, కలర్స్ని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవడం, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ బెస్ట్ ప్లగ్ఇన్స్ స్టైల్స్ కింద కన్వర్ట్ చేయడానికి స్టైలర్, సార్ట్ చేయడానికి సార్టర్, అండ్ ఫైనల్గా రీనేమ్ చేయడానికి అది ప్లగ్ఇన్ కాదు, బై డిఫాల్ట్గా ఫిగ్మాలో ప్రొవైడ్ చేసిన ఫీచరే. Ctrl+R ప్రెస్ చేస్తే రీనేమ్ చేసుకోవచ్చు.